మరి చూసుకుంటే ప్రస్తుతం సాజిద్ అక్రమ్ కి సంబంధించినటువంటి ఆయన ఎక్కడ నివాసం ఉండేటటువంటి నివాసానికైతే మనం వచ్చాము. దాదాపు 1998 వరకు కూడా ఆయన ఈ ఇంటిలోనే నివాసం ఉండేవాడు. ప్రస్తుతం ఆ ఇల్లు అయితే టోలీ చౌకీ ప్రాంతంలో అయితే ఉంది. 1998లో అయితే ఆయన స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక యూరోపియన్ మహిళతో ప్రేమలో పడడము, ఒక యూరోపియన్ మూలాలు ఉన్నటువంటి మహిళను కూడా వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత వారికి పుట్టిన సంతానమే ఈ నవీద్ అక్రమ్ తో పాటు మరొక కుమార్తె కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మరొక వైపు చూసుకుంటే నవీద్ అక్రమ్ ఇప్పటికే పోలీసుల అదుపులో కూడా ఉన్నారు. దాదాపు ఇప్పుడు ఈ ఇంట్లో మాత్రము సాజిద్ అక్రమ్ తల్లితో పాటు సాజిద్ అక్రమ్ తమ్ముడు నివాసం ఉంటున్నట్టుగా కూడా చెప్తున్నాం. టోలీ చౌకీలో దాదాపు ఈ విలాసవంతమైన ఇంట్లో కూడా భారీగా ఇంటి ముందు కావచ్చు, ఇంటి లోపల కావచ్చు ఖరీదైన కార్లు ఉన్నట్టుగా కూడా ఇక్కడ నుంచి చూస్తే తెలుస్తుంది. మరొక వైపు చూసుకుంటే కూడా సాజిద్ అక్రమ్ 1998లో హైదరాబాద్ స్టూడెంట్ వీసాపై వెళ్ళినప్పటికీ కూడా దాదాపు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం భారత్కి 5 సార్లు మాత్రమే వచ్చినట్టు కూడా పోలీసులు తేల్చారు. మరి